ఎస్ అయితే దూడకి ఫస్ట్ మిల్క్ తాపాలా, రొమ్ముల్లో ఉన్నాయి లాస్ట్ మిల్క్ తాపాలా, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏది కరెక్ట్? రెండు రాంగే. ఎందుకంటే ఫస్ట్ రొమ్ములు 4 టీట్స్లో ఉన్నటువంటి సహజంగా మనకి డైరీ ఫార్మ్స్లో కానీ రైతులు కూడా ఆవు చేపటానికి దూడను వదిలిపెడతాము. అప్పుడు ఫస్ట్ కొన్ని పాలు తాపించినాం అనుకుంటారు. లాస్ట్కి అన్నిట్లో కొన్ని పిండి లేకపోతే ఒక్క దాంట్లోనన్నా లాస్ట్కి కొన్ని పాలు ఉంచుతారు. ఇది కూడా కరెక్ట్ మెథడ్ కాదు. ఫస్ట్ మనకి 1/10 ఫార్ములా అనేది తెలుసు. 1/10 ఫార్ములా అంటే 10 కిలోలకి 1 లీటర్ పాలు ఇవ్వాలి. అయితే మనకి 4 రొమ్ముల్లోంచి మనం ఏ రొమ్ము అయితే వదిలిపెడదాం అనుకుంటున్నాం కంప్లీట్గా ఒకటే రొమ్ముని దూడకు వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. మన ఇంట్లో గేదె అనుకోండి, మనకు తెలుసు ఏ రొమ్ములో ఎంత పాలు ఉంటాయి. ఇప్పుడు వెనక రొమ్ములో 1 లీటర్ ఉన్నాయి, ఇది దూడ సరిపోతుంది అని వదిలిపెట్టచ్చు. లేదు మనం కొత్తగా మన డైరీ ఫామ్లోకి ఎంటర్ అయింది, ఫ్రంట్ రొమ్ములో 1.5 లీటర్ ఉన్నాయి, ఆ బ్యాక్ రొమ్ములో 1.5 లీటర్ ఉన్నాయి అని ఫస్ట్ ఆ పాలు పిండండి. ఆ పాలు పిండి మెజర్ చేసుకొని 1.5 లీటర్ ఉంటుంది అంటే మన బాడీ వెయిట్కి, మన దూడ బాడీ వెయిట్కి ఇది ఎగ్జాక్ట్గా ఉంటుంది అని అనుకున్న తర్వాతనే ఆ రొమ్ముని కంప్లీట్గా దూడకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.